తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మీద నక్సల్స్ పంజా విసరబోతున్నారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఒక డిక్టేటర్ పరిపాలన, ప్రజలను పీక్కు తింటున్న రేవంత్ రెడ్డి. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి రాజకీయం ఎలా ఉంది, ప్రజల మీద ఎంత కక్ష పెట్టుకున్నాడు, ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు హైడ్రా పేరుతో. చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. మీరు చూసుకుంటే కేసీఆర్ మోసగాడు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మీద ఎగబడి మరీ ఓట్లు గుద్దారు. రేవంత్ రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత తెలంగాణకు మంచి చేయాలనే ఉద్దేశంతో హైడ్రా అని ఒకటి పెట్టాడు. హైడ్రా అంటే అందరికీ తెలిసిందే. ఒక డిపార్ట్మెంట్గా దాన్ని పెట్టి రంగనాథ్ అనే ఐపీఎస్ని దానికి అధికారిగా పెట్టాడు. నక్సల్స్కు ఈ విషయమే నచ్చలేదు. విషయం ఏంటంటే హైడ్రా పేరుతో పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నా, సినిమా వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ముందుగానే నోటీసులు వెళ్తాయి. ఇలా మీ ఇల్లు ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, ఇది కూల్చివేయబడుతుంది అని. దాన్ని ఆ సదరు పర్సన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత 20 డేసా 1 మంత్ టైం ఇస్తారు. విఐపీస్కి మాత్రం టైం ఇచ్చి కూలగొడుతున్నారు. కానీ కామన్ మ్యాన్ విషయంలో అలా చేయట్లేదు. అది హోటల్ అయినా, చిన్న బడ్డీ కొట్టైనా, ఎలాంటి వ్యాపారానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయినా సరే, ఏ రోజు ఆ హైడ్రా టీం వస్తుందో తెలియదు, కూలగొట్టించేసేయడమే. ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే హైడ్రా వస్తున్న సంగతి తెలుసుకొని ఒక 60 ఏళ్ళ ఆవిడ గుండెపోటుతో చనిపోయింది. మీరు ఈ వీడియో ఈరోజు చూస్తున్నారు. ఇది నిన్న జరిగింది హైదరాబాద్లో మూసీ నది దగ్గర. ప్రజల్లో వ్యతిరేకత సంతరించుకుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇప్పుడు కొంతమంది 20 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. ఉదాహరణకి నేనే ఉన్నాను హైదరాబాద్లో, యూసఫ్గూడలో ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి నేను ఆ ఇంట్లో ఉన్నాను. ఆ ఇంటికి నేను పన్ను కడుతున్నాను. వాటర్ ట్యాప్ వస్తున్నందుకు వాటర్ ట్యాక్స్ కడుతున్నాను. ఆ ఇంటి పక్కనే ఒక షాప్ ఉంది, అది కూడా నాదే, దానికి కూడా కమర్షియల్ ట్యాక్స్ కడుతున్నాను. మరి అప్పుడంతా అక్రమంగా కట్టించుకున్నది అని చెప్పని వాళ్ళు ఇప్పుడు అక్రమ కట్టడం అని చెప్పి కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే నేను అపార్ట్మెంట్ కట్టుకున్నా. ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకుంటేనే 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ కూడా కట్టుకున్నాను. ఈరోజు కూల్ చేస్తామని నోటీస్ లేదు, పర్మిషన్ లేదు, ఏమీ లేదు. ఇంట్లో పసిపిల్లలున్నా కూలగొట్టడమే, ముసలి వాళ్ళున్నా కూలగొట్టడమే, గర్భిణీలున్నా, బాలింతలున్నా, ఎవరున్నా సరే 5 మినిట్స్లో కిందికి దిగాలి. బొచ్చెల బోగులు ఏమన్నా ఉంటే 5 మినిట్స్ కూడా టైం లేదు. లబోదీబమని ఏడుస్తూ కూర్చుంటారా? షాక్కు గురై గుండెపోటు వచ్చులకి ట్రీట్మెంట్ చేయించుకుంటారా? సామాన్లు కిందికి తెచ్చుకుంటారా? ఆ హైడ్రాని ఆపేస్తారా? ఏం చేస్తారు ప్రజలు? ఒక అంకులు 45 ఇయర్స్ ఉంటాయి, అతని మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది. ఉగ్రవాదులు మేలే, కాస్త జాలి ఉంటుంది. ఒక విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు తినడానికి టైం ఇస్తారు, లగేజ్ సర్దుకోవడానికి టైం ఇస్తారు, వాష్రూమ్స్కి వెళ్ళడానికి టైం ఇస్తారు. రేవంత్ రెడ్డి అది కూడా చేయట్లేదు. అందుకే రేవంత్ రెడ్డి పబ్లిక్లో కనిపించిన ఓల్డ్ సిటీ వాళ్ళైతే ఇంకా అగెన్స్ట్గా ర్యాలీలు చేస్తున్నారు. దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను, నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇక రేవంత్ రెడ్డి ఎక్కడైనా బయట కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపేసేలాగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, కరీంనగర్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, ఇలా తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఈ హైడ్రా వర్తిస్తుంది. అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తుంది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.